ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల గారు జనవరి 22 తేదీన ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం అందుతుంది. కాబట్టి షర్మిల గారికి రాష్ట్రంలో ఉన్న వికలాంగులు అందరి తరపున పీడబ్ల్యూడి ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ తరపున స్వాగతం పలుకుతున్నాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి షర్మిల గారు చేయూతనివ్వడం, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కార్యవర్గానికి ఒక ధైర్యాన్ని చేకూర్చడానికి వస్తున్న షర్మిల గారికి మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా రాబోతున్న షర్మిల గారికి మేము వికలాంగుల నుండి పీడబ్ల్యూడి ఫెడరేషన్ నుండి కొన్ని విషయాలను తెలియజేయాలనుకుంటున్నాం. షర్మిల గారు 2004లో దివంగత నేత ఆనాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వికలాంగులకు వారి యొక్క అభివృద్ధిని మెరుగుపరిచే దిశగా రాష్ట్రంలో వికలాంగులను గుర్తించాలి, వారిని ఆదుకోవాలి, అలాంటి అభాగ్యులను అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలనే ఉద్దేశంతో ప్రత్యేకమైన సంక్షేమ శాఖను ఏర్పాటు చేసి నిధులు కేటాయించి రాష్ట్రం మొత్తం మీద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి మెడికల్ సర్టిఫికేట్లు జారీ చేయడం జరిగింది. ఆ జారీ చేసిన సర్టిఫికేట్లు చేయబడిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 200 రూపాయల పెన్షను తప్పనిసరిగా ఇవ్వాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగానే ఎక్కడో వికలాంగులని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడని వికలాంగులు కూడా వారి యొక్క హృదయాల్లో సంతోషం అనేది మెలగడం జరిగింది. కాబట్టి ఆయన చేసిన ఆ యొక్క సంస్కరణకు వికలాంగుల జాతే ఒక ముందుకి రావడం జరిగింది. అయితే 2009 ఎన్నికల్లో వికలాంగుల యొక్క పెన్షను రెట్టింపు చేస్తామని మేనిఫెస్టోలో 2 రెట్లు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగానే 2009 ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే 500 రూపాయలు పెన్షన్ అనేది వికలాంగులకు ఇవ్వడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వికలాంగుల కొరకు, వికలాంగుల అభివృద్ధి కొరకు, వారి యొక్క సంక్షేమం కొరకు ఎంతో దోహదపడింది. అయితే ఉపాధి హామీ పథకంలో కూడా దేశంలో ఉన్న పేదవారందరికీ కూడా 100 రోజులు ఉపాధిని కల్పించి వారిని ఆర్థికంగా ఆదుకుందామనే గొప్ప పథకాన్ని తీసుకొని వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క ఉపాధి హామీ పథకంలో
స్వశక్తి గ్రూపులని తయారు చేసి వికలాంగుల్ని కూడా ఆ పథకంలోనికి ద్వారా పని కల్పించడానికి ముందడుగులు వేసింది. కాబట్టి ఆనాడు ఉపాధి హామీ పథకంలో సకలాంగుల కంటే వికలాంగులకు 30% వేతనంలో ఎక్కువ కలిపి వేతనాలు ఇవ్వడం జరిగింది. అంటే సకలాంగుల కంటే 30% ఎక్కువగా వీళ్ళకి కూలి ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఆ పనిలో కావలసిన అవసరాలన్నింటినీ కూడా వికలాంగులకు ఇవ్వడం జరిగింది. కాబట్టి మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆనాడు వికలాంగులను ఆదుకోవడం జరిగింది. అనంతరం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం, కాంగ్రెస్ పార్టీని పూర్తిగా రాష్ట్రంలో లేకుండా చేయడం, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లే లేకుండా చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేయడం జరిగింది. కాబట్టి విభజన అనంతరం 2014లో మాన్యం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం మొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడం, ఆయన కూడా వికలాంగులను ఉద్దేశించి వారి సంక్షేమ అభివృద్ధి కొరకు అనేకమైన సంస్కరణలు చేయడం జరిగింది. వికలాంగులకు మ్యారేజ్ స్కీము ఇవ్వడం అయితేమి, వికలాంగులకు పెన్షను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడే 2 సార్లు పెంచడం జరిగింది. 79% పైబడి వికలాంగత్వం ఉండి 100% వరకు ఉన్న వికలాంగులందరికీ కూడా 3,000 రూపాయల పెన్షను తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు పెంచడం జరిగింది. అయితే కాలానికి అనుగుణంగా మీ అన్నగారైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినట్లుగే వికలాంగుల జాతికి మేలు చేస్తారనే ఉద్దేశంతో 2019లో మీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేసి వికలాంగులు ఎంత కష్టపడ్డారో అన్నది మీకు తెలుసు. కాబట్టి ఆనాడు మీరు చేసిన పాదయాత్రకు కానీ మీరు పెట్టిన సభలకు కానీ ఆకర్షితులై వికలాంగులకు నారా చంద్రబాబు నాయుడు గారు 3,000 పెంచిన జగనన్న వస్తే ఇంకా ఎక్కువ మేలు జరుగుతుంది అని ఆలోచించి వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించడం జరిగింది. 2019 ముఖ్యమంత్రి పీఠానికి ఎక్కిన తర్వాత 2024 జనవరి ఈనాటి వరకు వికలాంగుల జీవితాల గురించి పట్టించుకోలేదు, వికలాంగుల జీవితాల గురించి ఆలోచించలేదు. వికలాంగులకు ఎలాంటి సంక్షేమం చేస్తే వారిని ఎలా ఆదుకోవాలనే ఆలోచన కూడా చేయకపోవడం, గడప గడపకు ప్రోగ్రాలు పెట్టారు, సామాజిక న్యాయ బస్సు యాత్రలు పెట్టారు,
వీటి వల్ల ఏ విధమైన ప్రయోజనము వికలాంగులకు అనేది జరగట్లేదు. వికలాంగులకు పెన్షన్ ఇస్తానని వారికి రావాల్సిన నవరత్నాల స్కీములను కూడా పూర్తిగా అందకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో వికలాంగుల జీవితాలను ఆదుకోవడానికి మీరు కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా రావడం మాకెంతో సంతోషకరమైన విషయంగా చెప్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వికలాంగుల కోసం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అక్కడ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీ 4 విషయాలను దివ్యాంగుల నిమిత్తం వారి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. పెన్షన్ పెంపు 6,000 చేస్తామన్నారు. వికలాంగులకు అన్ని రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పడం జరిగింది. బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసి వికలాంగుల చట్టమును పటిష్టంగా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధానంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వికలాంగులకు మేల్కొల్పునిచ్చే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అభయస్థం మేనిఫెస్టోలో వికలాంగుల యొక్క పెన్షను ఇప్పుడు 3,000 ఉంది, 7,000కు పెంచుతామని, అట్లాగే తెలంగాణ మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచారో ఆ విషయాలన్నింటినీ కూడా పొందుపరిచి వికలాంగులకు మ్యారేజ్ స్కీమ్లు అయితే ఏమి, వికలాంగులకు స్కూటీలు అయితేనేమి, అన్ని వికలాంగుల సంక్షేమ సంబంధించిన విషయాలన్నింటినీ కూడా క్లుప్తంగా మా వికలాంగుల సంఘాలతో ఒక చర్చా సమావేశాలు ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ వికలాంగులకు సంబంధించి ఒక మంచి మేనిఫెస్టోని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఆంధ్రప్రదేశ్ దివ్యాంగులందరూ కూడా ఆకర్షించే విధానంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారు చేయాలని, తక్కిన పార్టీలన్నీ కూడా తల దించుకునేలా వాళ్ళకి వికలాంగుల యొక్క జీవన విధానాన్ని తెలియజేసే విధానంలో వారి మేనిఫెస్టోలు కూడా తిరగరాసుకునే విధానంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అభయస్థం మేనిఫెస్టో వికలాంగుల నిమిత్తం ఉండాలని మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం అక్క. కాబట్టి మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే వికలాంగులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. తక్కిన పార్టీలన్నీ కూడా ఇప్పటి వరకు వారి మేనిఫెస్టోల్లో వారి యొక్క మహాసభల్లో ఏమాత్రం కూడా వికలాంగుల యొక్క సమస్యల గురించి కానీ, వికలాంగుల యొక్క సంక్షేమం గురించి కానీ, వికలాంగుల యొక్క అభివృద్ధి గురించి కానీ తెలుగుదేశం పార్టీ అయినా, వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా, అవతల బీజేపీ పార్టీ అయినా ఏ విధమైన కదలికలు లేవు. కాబట్టి మీరు వచ్చిన తర్వాత వికలాంగుల యొక్క జీవితాలు వెలిగించే దిశగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపొందించి తక్కిన పార్టీలన్నిటికీ కూడా
బుద్ధి వచ్చేలాగా చేయమని మిమ్మల్ని సగౌరవంగా స్వాగతం పలుకుతూ వేడుకుంటున్నాం.